అందరికీ నమస్తే. అదొక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి మరి చుట్టూతా పొలాలు, పచ్చని చెట్లు, మరి అందమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ గ్రామం పేరే ప్రశాంత్ నగర్. కల్వచెర్ల ఆమ్లెట్ గ్రామమైన ప్రశాంత్ నగర్ వాసులకు ఇప్పుడు ప్రశాంతత కరువైంది. దానికి ప్రధాన కారణం ఏంది అని అంటే మరి ఇక్కడ ఈగ ఏదైతే ఈగలు ఈగలు అన్న చందంగా ఉన్నది. వాళ్ళ ఆ ఇళ్లలో పరిస్థితి చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి ఈగలు వాళ్ళ తినే కంచాల నుంచి మొదలుకొనుకుంటే పండుకునే మంచాల వరకు, మరి ఇక్కడ వాకిట్ నుంచి మొదలుకుంటే మరి ఏదైతే వంట రూమ్ వరకు కూడా ఈగలన్నీ కూడా చొరబడి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద ఏదైతే ఈగలు బీభత్సం సృష్టిస్తూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అక్కడ ఉన్నటువంటి మరి 38 కుటుంబాలు ఉన్నాయి, సుమారు 120 ఓట్లు. ఆ 38 కుటుంబాలు కూడా ఈ ఈగల బారిన పడి విపరీతంగా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి. మాకైతే అన్నాలు తినడానికి లేదండి, ఇంట్లో కూరగాయలు కోసుకోవడానికి ఉండట్లేదు. ఈగలైతే మొత్తం ఇంకా ఎక్కడ తెరుపు లేకుండా ఉన్నాయి ఈగలు. మాకు భోజనం చేయడానికి కూడా ఉండట్లేదు. మనుషులు ఉంటే మనుషుల నిండా కూడా ఈగలు ఉంటాయి. మేము ఎట్లా ఉండాలి? ఇళ్లలో అసలు ఉండాలా? ఎవరో పట్టించుకోవట్లేదు. ఈగలు అడుగుతుంటే మాయ కాదు. కమాన్పూరి అనేమో ఒకసారి అంటారు, జోల్పల్లి ఏమో ఒకసారి అంటారు. ఎన్నిసార్లు ఈగలతో మేము ఎట్లా పడాలి? బాగా ఘోరంగా ఉంటున్నాయండి, అసలు ఉండలేకపోతుంది ఇంట్లో. మరి ఆంధ్ర నుంచి వలస వచ్చి ఇక్కడ ఆ ప్రశాంతమైన వాతావరణంలో పొలాలు కొనుగోలు చేసి ఒక ప్రశాంతమైన వాతావరణానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నగర్ అని పేరు పెట్టుకొని వ్యవసాయం మీద జీవిస్తున్నటువంటి ఆ కుటుంబాలు అందరితోటి సాన్నిహితంగా వండుకుంటూ మరి ఏదైతే తెలంగాణ ఏర్పాటుకు ముందు, తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా అందరితోటి మమేకమై మరి ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్న వారి ఆ జీవితంలోకి ఇప్పుడు అశాంతిని రేపుతా ఉన్నాయి ఈగలు. వాళ్ళు భరించలేని పరిస్థితులలో ఉన్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ఈగలు, వేల కొద్ది ఈగలు వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మరి వీటికి అన్నిటి కూడా ప్రధాన కారణం ఏంది అని అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఈగలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే అక్కడే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కోళ్ల ఫారాలు, లెహర్ కోళ్ల ఫారాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ లెహర్ కోళ్ల ఫారాల మూలంగానే ఈగలన్నీ వస్తా ఉన్నాయని, తమకు పూర్తి స్థాయిలో తమకు కనీసం వంట కూడా చేసుకోవడానికి ఇబ్బంది అవుతా ఉన్నది, ప్రతి దానిలో కూడా అవి చొరబడతా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఎక్కడ చూసినా కూడా ఈగలతోటే నిండి ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. మరి ఆ కోళ్ల ఫారాల యజమానులు చెప్తా ఉన్నది ఏంటంటే మేము ఎక్కడికక్కడ మరి అవి స్ప్రే చేస్తా ఉన్నాం, అవి మాకు సంబంధం లేదని వాళ్ళకు చెప్తా ఉంటే ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే ఈ కోళ్ల ఫారాలు ఏవైతే వచ్చినాయో ఇప్పటి నుంచి విస్తృతంగా ఏవైతే నడుస్తా ఉన్నాయో వాళ్ళు మెయింటెనెన్స్ ను మరిచి ఇవాళ ఈగల కారణమవుతా ఉన్నారని చెప్పి మరి చెప్తా ఉన్నారు. శ్రీత గౌరవనీయులైన అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ప్రశాంత్ నగర్ ములకలపల్లి ప్రధానికానికి తెలియజేయనది ఏమనగా పత్రిక, మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి పూర్తి విషయం తెలియజేయనది ఏమనగా గత 5 సంవత్సరాలుగా పౌల్ట్రీ షెడ్ యజమానులు రైతుల పేరుతోని పొలాల చుట్టూ 2 గ్రామాలకు మధ్యలో కట్టినటువంటి మరీ సమీపంలో ఉన్నందున ఊర్లో ఈగలు ఉన్నాయి, దోమలని చెప్పిన ఏమాత్రం వినిపించుకోవడం లేదు. అదేవిధంగా దీనికి సమస్య పరిష్కారానికి ఎన్నోసార్లు వాళ్ళకి డైరెక్ట్గా విన్నపం చేయడం జరిగింది. దాదాపుగా 5వ సారి అయి ఉండొచ్చు. దీనికి ఈగలకు కానివ్వండి, దోమలకు కానివ్వండి, వాసనకి రైతాంగం చేసే వ్యవసాయ కూలీలు కానీ ఎవరు కూడా పని చేయడానికి నిరాకరించడం జరుగుతుంది. ఒకవైపు ఇది ప్రశాంత్ నగర్ వాసుల బాధ అయితే, మరోవైపు చూసుకున్నట్టయితే పక్కనే ఉన్న ములకలపల్లి, అది జూలపల్లి ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి ములకలపల్లిలో కూడా అదే చేసే గౌడ సంఘం వాళ్ళు ఆ గౌడ్స్ చెట్లెక్కితే కనీసం ఆ చెట్లెక్కి గాలి తీసుకోవడానికి నోరుపితే నోటి నిండా ఈగలు చూస్తా ఉన్నాయని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఊరంతా ఈగల మోతనే ఉన్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి మహాప్రభు ఈ 2 గ్రామాలు ఏదైతే ఇది రామగిరి మండలంలో ఉన్నది, ఇది మరి కమాన్పూర్ మండలంలో ఉన్నది, ఇది కల్వచెర్ల ఆమ్లెట్ ప్రశాంత్ నగర్, మరి జూలపల్లి ఆమ్లెట్ ములకలపల్లి. మరి ఆ 2 పాలక వర్గాలు కూడా మమ్మల్ని ఈ ఈగల బారి నుంచి రక్షించాలి,
మరి రైతులు ఏదైతే రైతులు కనీసం ఈ రైతు కూలీలను పిలిస్తే కూడా ఆ ఈగల భయానికి మరి రావడం లేదు. అదేవిధంగా అక్కడ ఐకేపీ కేంద్రం వద్ద కూడా మరి ఇక్కడ ఏదైతే హమాలీలను రమ్మంటే మేము ఇక్కడ ప్లేట్ తెరిస్తే దాని నిండా ఈగలే ఉంటున్నాయి, మరి మేము అక్కడ అన్నం తినడానికి కూడా వీలైతే లేదు, మేము ఏం చేయమంటాము అని చెప్పి వాళ్ళు భోజనం తినడానికి మరి కిలోమీటర్ మేర దూరం వెళ్ళిపోయి అక్కడ భోజనాలు చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. గ్రామ శివారులో ఉన్న 2 ఈ పౌల్ట్రీ కోళ్ళ ఫారాలు చేపట్టి ఇళ్లలో అదేంటి ఈగల బెడదతోటి భరించలేని పరిస్థితి ఏర్పడ్డది. ఈ విలేజ్లలో ఈ క్యాంపులలో దీన్ని కట్టతారా లేకపోతే ఏంటి అని ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇక్కడ అనారోగ్య పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ గ్రామంలో ఈ 2 కలవచెల్ల గ్రామ పంచాయతీ సర్పంచులు, జూలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచులు ప్లస్ 5 అది పంచాయతీ సెక్రటరీలు, తర్వాత పై అధికారులు అనగా మండల్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఆర్డీఓ ఆఫీసర్ వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు చేయడం జరుగుతుంది. కాకపోతే ముందే మీరు జాగ్రత్తగా మీరు ఏం చర్యలు చేపడతారనేది అది దృష్టికి తీసుకొస్తున్నాము. కాబట్టి మీరు దాని గురించి చర్య తీసుకోగలరని కోరుచున్నాం. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు, మరి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే మరి మేము ఈ రోగాల బారిన పడతా ఉంటాం, నిత్యం ఈగలు ఈ ఆహార పదార్థాల మీద, ప్లేట్ల మీద, అదే విధంగా మొత్తం చెద్దర్ల మీద, బెడ్ల మీద మొత్తం నిండా ఈగలే ఉన్నాయని చెప్పి మరి చెప్తా ఉన్న పరిస్థితి. దానికి ఈగలకు సంబంధించిన మందు వేసినట్టయితే పుట్టలుగా పడి చనిపోతా ఉన్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. మరి 2 పాలక వర్గాలు, 2 గ్రామ పంచాయతీల సర్పంచులు పూనుకొని ఆ ఈగల నుంచి మమ్మల్ని రక్షించాలి, లేదంటే ఉన్నతాధికారులు రక్షించాలి. కోళ్ళ ఫారాల నుంచి మరి ఈగల ఉత్పత్తి జరగకుండా మరి ఏ విధంగా అరికడతారో, దాన్ని ఏం చేస్తారో మరి ఇక్కడ అధికారులే చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళు ఇటు గ్రామ పంచాయతీల పాలక వర్గాలను అదే విధంగా ఉన్నతాధికారులను కోరుకుంటున్న పరిస్థితి. కోళ్ళఫారాలు మా గ్రామం చుట్టూ ఉన్నవి. ఈ కోళ్ళఫారాలు చేయబట్టి ప్రశాంత్ నగర్ గ్రామంలో విపరీతమైన ఈగ, ప్రశాంత్ నగర్ ముల్కల్పల్లి గ్రామానికి ఆ ఈగను పరిష్కరించాలని మరి కోరుచున్నాం. మరోవైపు చూసుకున్నట్టయితే వాళ్ళ పరిస్థితిని చూస్తే, వాళ్ళ దీనావస్థను చూస్తే అన్ని ఉండి కూడా అన్నం తినలేని దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇలా మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రశాంత్ నగర్ లో చూసుకున్నట్టయితే అన్ని కూడా వ్యవసాయ కుటుంబాలే, అందరూ కూడా మరి ఇక్కడ ఎగువ మధ్యతరగతి సంబంధించిన వాళ్ళే. వాళ్ళకు తిండికి కష్టం లేదు, పంటకు కష్టం లేదు, కానీ ఆ వండుకున్నది తినడానికి, ఆ వండుకోవడానికే కష్టమవుతున్న దుస్థితి నెలకొన్నది. కాబట్టి ఆ ఈగల నుంచి రక్షించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలు తీసుకుంటాయా, లేదంటే అధికారులు తీసుకుంటారా? ఆ కోళ్ళ ఫారాల నుంచి ఈగలు రాకుండా, ఈగలు ఉత్పత్తి కాకుండా అరికట్టడానికి మరి చర్యలు తీసుకుంటారా, లేదంటే అక్కడ ఉన్న ఏదైతే కోళ్ళ ఫారాలను మూసేస్తారా? ఏది ఏమైనా ఈ 2 ఆమ్లెట్ గ్రామాల ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు పాలక వర్గాల మీద, ఇటు అధికారుల మీదనే ఉన్నది. కాబట్టి తక్షణం అధికారులు, పాలక వర్గం స్పందించాలని చెప్పి టీజీటీవీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.